నేను ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాను ఇక్కడ. నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు. నేను జగన్ గారి ప్రభుత్వంలో చూస్తున్నప్పుడు టీటీడీ ఇప్పుడున్న చూస్తున్న టీటీడీకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. జగన్ ప్రభుత్వం మీద ఎన్ని నిందలు వేశారంటే అసలు ఎంత బాగుండేదంటే అక్కడ ఫుడ్ కానీ జగన్ అక్కడ అడ్మినిస్ట్రేషన్ కానీ ఎంత బాగుండేదంటే సామాన్యునికి అందుబాటులో ఉండేది. ఫుడ్ క్వాలిటీ కూడా జగన్ ప్రభుత్వంలో బాగుంది. కానీ టీడీపీ వచ్చిన తర్వాత ఇక్కడ అందరు దళారులు తయారైపోయి ఫుడ్ రేట్లు, టిఫిన్ రేట్లు సామాన్యుడు కొనే రేటు పరిస్థితిలో కూడా లేదు. కొని క్వాలిటీ ఏమైనా వచ్చిందా అంటే ఆ ప్లేట్ ఇడ్లీ తినగానే వామిటింగ్ వచ్చేస్తుంది. ఏదైనా రైస్ తిన్నా ఏటీఎం తింటే వామిటింగ్ వచ్చేస్తుంది. మొన్న ఈ మధ్య నేను అశ్విని హాస్పిటల్లో కన్సల్ట్ చేసినప్పుడు, నేను మెడికల్లో పనిచేస్తాను, వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ సమ్మర్లో వాళ్ళకు వచ్చే కేసులు కేవలం ఫుడ్ పాయిజనింగ్ కేసులు అంటున్నారు. అంటే ఫుడ్ పాయిజనింగ్ కేసులు ఎందుకు వస్తాయి? అక్కడ తిన్న ఫుడ్ పట్టే కదా. మరి ఈ వ్యక్తులకు ఎలాంటి లైసెన్సులు, ఫుడ్ లైసెన్సులు ఎలా ఇస్తున్నారు, షాపులు ఎలా నడుపుతున్నారు, రేట్లు అంత భయంకరమైన రేట్లు ఎలా వసూలు చేస్తున్నారు, అదొకటి. తర్వాత లాకర్ల సిస్టమ్ మీరు చూడండి, ఎక్కడైనా లాకర్లు కానీ రూములు కానీ ఎంత భయంకరమైన దందా బిజినెస్ జరుగుతోందంటే తెల్లవారుజామున 2 గంటలకి పిల్లకాయలతో పెళ్ళం బిడ్డలతో అలా 2ంటికి 3ంటికి అక్కడ పడుకోవాలి రోడ్ల మీద రూము కోసం. ఎంత ఘోరం అంటే పైగా వీళ్ళు వచ్చేది 5ంటికి 6ంటికి రూములకి. ఆ చలిలో ఎలా పడుకుంటారు పసిపిల్లలతో? అసలు ఎంత వరస్ట్ అంటే ఎన్ని బాధలు పడ్డామంటే మా పిల్లలకి అనారోగ్యం వచ్చేసింది, ఫీవర్లు జ్వరాలు వచ్చేసినాయి. అశ్విని హాస్పిటల్కి పోతే 2 రోజులు మందులు ఇస్తారు, ట్రీట్మెంట్ కిందకి వెళ్ళి రుయా హాస్పిటల్కి పోమంటారు, స్విమ్స్కి వెళ్ళమంటారు. ఈ ఛార్జీలు పెట్టుకుని దేనికి వచ్చేది మేము? అక్కడ కనీసం హెల్త్ సిస్టమ్ అనేది వరస్ట్ సిస్టమ్. అక్కడ హెల్త్ అనేది సరే అందుబాటులో లేదు. అక్కడ ఏదో పారాసెటమాల్ ట్యాబ్లెట్లను పెయిన్ కిల్లర్లు ఇచ్చేసి మీరు కిందకు పోండి, రుయా హాస్పిటల్కి పోయండి, స్విమ్స్కి వెళ్ళండి చూపించుకున్నారు. మేము వచ్చేది దర్శనానికి, పైకి వచ్చి ఆ తిన్న ఆహారానికి కలుషితం అయిపోయి మళ్ళీ అక్కడ హాస్పిటల్లో మేము అశ్విని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని అసలు ఎంత వరస్ట్ సిస్టమ్ అంటే ఆ హెల్త్ అనేది మరి ఏం చేస్తుందో, నిద్రపోతుందో తెలియదు, నాకు తెలియదు. కానీ అలాగే రూములు ఏమవుతున్నాయి? సామాన్య మానవులు రూములు లైన్లో సినిమా టికెట్లు నుంచినట్టు అటు తెల్లారితో నిద్ర మానుకుని అలా పడుకోవడం ఏంటి నాకు అర్థం రోడ్ల మీద. అసలు ఇది వరస్ట్గా ఉందన్నమాట. అసలు అందుబాటులో లేవండి రూమ్స్ కానీ లాకర్ల దందా, రూముల దందా. ఒకడు వచ్చాడు దళారు నా దగ్గరికి, 2000 సార్ రూము, 1500 స్పాట్లో ఇప్పిస్తానంటున్నాడు. వాడికి ఎన్ని కనెక్షన్స్ ఉంటే మరి విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు నాకు అర్థం కాదు. మేము జగన్ గారి ప్రభుత్వంలో వచ్చాము, మాకు అసలు రూమ్ ప్రాబ్లమే రాలా. ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూముల దందా. ప్రతి ఒక్కడు జనసేన పేరు చెప్పుకుంటాడు, టీడీపీ పేర్లు చెప్పుకుంటాడు, వాడి పేర్లు చెప్పుకుంటాడు, వీడి పేరు చెప్పుకుంటాడు. ప్రసాదాలు కూడా అంతే. ప్రసాదాలు కూడా లోపలికి వెళ్ళి కవర్లు తెచ్చేసుకుంటున్నారు. మీరు ఈ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మేలుకోవాలా. ఆయన మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన ఆరోపణలు కూడా ఆయన క్లియర్ చేసుకోవాలి. భక్తులకు సమాధానం చెప్పాలి. అలాగే లక్కీ డిప్ ఒకటి పెట్టారండి, ఆఫ్లైన్ లక్కీ డిప్. ఆన్లైన్ అంటే 3 నెలల క్రితం బుక్ చేస్తున్నాం. ఆ లక్కీ డిప్పులో మరి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ సాయంత్రం 5 వరకు అన్ని సేవల్లో లక్కీ డిప్ ఏదో ఒకటి దొగులుతుంది అంటారు. పాపం చాలామంది ఆ సేవలు, అర్జిత సేవలు దొరుకుతాయని చెప్పి లక్కీ డిప్పులో 2-3 రోజులు అక్కడే ఉండి లక్కీ డిప్ వేస్తున్నారు. ఒక్కళ్ళకి కూడా రావట్లా. ఇదంతా దందాలాగా జరుగుతుందని నేను చెప్పగలను.